నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సంక్రాంతి సందడి బాగా జోష్గా ఉంది. మనశంకర్ వరప్రసాద్ చూసేసారా? ఎలా ఉంది రివ్యూ అండ్ కలెక్షన్స్ ఎట్లా? మనం చెప్పినట్టే సినిమా హిట్టే. అవును, మనం ఆల్రెడీ ముందే ప్రెడిక్ట్ చేశాము. ఎందుకంటే ఆ ఈజ్ చిరంజీవి ఒక్కడే నడిపాడు సినిమా మొత్తం అంటున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి సంక్రాంతి కలిసి వస్తుంది. నిజమే. సంక్రాంతికి వస్తున్నాం. మనశంకర్ వరప్రసాద్ గారు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ కొణిదెల సుస్మిత, అమ్మాయికి కూడా ఒక మంచి సినిమా పడినట్టే లైవ్. అంటే ఒక హిట్ సినిమా. ముందు సేఫ్ జోన్ లో ఉన్నారు. అవును, అది ఎన్ని కోట్లు వస్తుంది ఎన్ని కోట్లు రాదు తర్వాత విషయం. ఇవాళ ఓవర్సీస్ చూసుకుంటే చాలా బాగా ఉంది కలెక్షన్ అంటున్నారు. మన భారతదేశంలో కూడా 150 కోట్ల దాకా కలెక్ట్ చేసింది అంటున్నారు. సరే పోనీ ఎంత కలెక్ట్ చేసింది అని కాదు కానీ అదేంటి సక్సెస్ స్టాక్ ని సొంతం చేసుకుంది. అవును, హిట్ అయింది సినిమా అని. అవును, ఎందుకంటే చిరంజీవికి చాలా అవసరం. అవును. మనం చూసుకుంటే తమిళంలో మీ కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలో పెద్ద కథా కథనం లేకపోయినా సినిమాలు హిట్ అయ్యాయి. 300 కోట్లు సంపాదించుకున్నాయి. కానీ ఇక్కడ చిరంజీవి పాటలు బాగున్నాయి, డాన్స్ బాగుంది, ఈజ్ ఉంది, అన్ని ఉంది కూడా సినిమా బాగాలేదు అంటే బాధపడుతుంటారు. కానీ ఇవాళ బాగుంది సినిమా, చూడొచ్చు అనే మాట వచ్చింది. ఎందుకంటే మొన్న ఒక సినిమా పోయి ఇవాళ ఒక సినిమా హిట్ అవ్వడం అనేది ఇప్పుడు తెలుగు సినిమాకి చాలా అవసరం. హిట్లు కూడా నేను అందుకే చెప్తున్నా, మరీ పెద్ద బడ్జెట్లు అక్కర్లా. అవును, అంటే సినిమా అనేది ప్రేక్షకుడికి చేరాలి తప్ప ప్రేక్షకుడిని ఎంత ఊహాలోకాల్లో చూపించాలనుకున్నా నేల విడిచి సాం చేయక్కర్లా. చిరంజీవి లాంటి వాళ్ళతోటి మీరు మామూలు కథ తీసుకున్నా కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన దానికి జీవం పోస్తారు. అవును. చాలా ట్రెండీగా ఉన్నారు మేడం. చాలా ట్రెండ్. ఆ ఈజ్ అండి, ఆ ఈజ్ ఎవరికి రాదు. అది చిరంజీవికి ఉండే ఒక ప్లస్ ఏంటంటే ఈజ్. ఇప్పటికీ కూడా 70 ఏళ్ల వయసులో ఆయన డాన్సులు చేయగలుగుతున్నారంటే దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. అది అవును, చాలా అది మెచ్చుకోవాలి కదా. 40 ఏళ్ళకి ఎందుకు కాకుండా పోతున్నారు. అవును. ఆ ఒక విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి ఆయన. సో ఆ రకంగా చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చింది, సంక్రాంతి ముందే సంక్రాంతిని తెచ్చింది, సందడి చేస్తాం. అవును, సంక్రాంతిని ముందే తెచ్చింది. మ్యామ్, ఇందులో చిన్న పాయింట్ అంటే మీరు అన్నారు చూడండి, స్టోరీ కొత్తగా ఉంటేనే హిట్ అవుతుంది, లేకపోతే హై బడ్జెట్ ఉంటేనే హిట్ అవుతుంది అని ఒక పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. బట్ ఈ స్టోరీ విషయంలో కూడాను చిన్న చిన్న కంపారిజన్స్ ఉన్నాయి. అంటే డాడీ మూవీ, ఆయనకి డాటర్ సెంటిమెంట్, అన్నిటిలోని డాటర్ స్టోరీ ఉంటుంది అని. అలాగే నైనాకు కూడా ఈ టైప్ మూవీస్ ఉన్నాయి అని అనుకున్నారు. అయినప్పటికీ కూడా కాంపిటేటివ్ గా ఇది హిట్ కొట్టింది. నిజంగా నా కంపారిజన్ ఉందా అసలు? ఖచ్చితంగానండి. నేను అదే అన్నా మీకు. ఇప్పుడు కథలు కొత్త కొత్తగా ఎక్కడొచ్చేస్తాయి, ఎక్కడో ఒక చోట మీకు పోలిక కనిపిస్తుంది. ఇప్పుడు మీరు పాత సినిమాలు తీసుకున్నారంటే పేర్లు మారుతాయి తప్ప అదే కుటుంబ వ్యవస్థ, అదే అన్నదమ్ములు విడిపోవడాలు, కలవడాలు, ఆస్తి పంపకాలు, అత్తగారు ఆరళ్ళు, లేకపోతే ఆడబడుచు ఆరళ్ళు, ఇవే ఉంటాయి. మీరు చూసుకోండి. కానీ మనం చూస్తాం ఎక్కడో కొద్ది గొప్ప కథ మారుతుంది అంతే. అప్పట్లో ఏంటంటే చదువుకోవడం అనేది పెద్ద ఎక్కువ కాదు కాబట్టి సిటీకి వచ్చి చదువుకోవటం, ప్రేమలో పట్ట, ఇవన్నీ ఉంటాయి. స్టోరీ ఉండేది, స్టోరీ అదే ఉంటుంది. మీకు బోర్ కొట్ల. అవును. లేదు గొప్పగా ఉండే అమ్మాయి ఒక పేదవాడిని చేసుకోవటం, అప్పట్లో వీణ పాటలు, ఇవన్నీ. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ట్రెండీగా వీణ పాటలు తీసుకొస్తే బాగుంటుంది. అవును, ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా పాత కొత్త, మనం అనుకున్న పాత ఒక వింత అని, అది ఎప్పుడు కూడా పాతది మనకి అది ఒక ఖజానా లాగా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు కథలు ఎలా వాడుకుంటున్నామో కొన్ని సీన్స్, కొన్ని సెంటిమెంట్స్. ఇంకోటి చూసారా మీరు, మనం ఇటీవలే మాట్లాడాం చీరలు కట్టుకుంటే సినిమాలు హిట్ అవుతాయని. అవునవును. ఒప్పాడ శారీస్, ఇవన్నీ క్వాలిటీ కూడా మనం చెప్పాం. సో ఇవాళ నయనతార ఫుల్ గా చీర కట్టుకుంది, ఆవిడ హ్యాపీగా హిట్ అయింది. నేను అనేది అది చెప్తున్నా, మీ కట్టుబట్టు అనేది మనం చూపిస్తేనే సినిమా హిట్ అవ్వదు. ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. ఒక సినిమాకి మొత్తం బాగుండాలని లేదు, ఒక్క చిన్న ఎలిమెంట్ నచ్చినా కూడా సినిమా హిట్ అవుతుంది. అందులో మీరు నయనతార తీసుకుంటే ఎక్కువ మీరు ఆవిడ సినిమాలన్నీ చూస్తే చాలా సీరియస్ రోలే ఉంటాయి ఆవిడకి. మీరు గమనించండి. తను మామూలుగా ఒక సాధారణ గృహిణిలాగా అక్కడ మనకు కనిపించదు. ఎందుకో నాకు అర్థం కాదు. శారీస్ కూడా అమ్మాయి డిఫరెంట్ గా వేసుకుంటది మేడం. ఏం లేదంటే ఒక
ఏమనాలి హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది. హ్యాండ్లూమ్ వాడుతుంది, Yes. మంచిగా అనిపిస్తుంది. అదే నేను అంటున్నా మీకు. దానికి మళ్ళా మీరు నిజంగా జ్యోతిష్ పరంగా మీరు తీసుకుంటే కనుక అయితే, అంటే వాళ్ళు పుట్టిన బర్త్డే ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ మనస్తత్వం మనకు అర్థమైపోతుంది. అంటే అది ఇప్పుడు టాపిక్ కాకపోయినా చెప్తున్నా, అవునవును. వాళ్ళ వే ఆఫ్ ఇది ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా ఉండగలరు, అది మనం చెప్పేయచ్చు. అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, వాట్ దే లైక్ అనేది. ఆ రకంగా చూసుకుంటే నయనతార ఆవిడ ఎప్పుడు సింపుల్ గానే ఉంటుంది. ఆవిడ శారీస్ కూడా చాలా హ్యాండ్లూమ్ శారీస్, వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎక్కువ హ్యాండ్లూమ్ కడుతుంది. కాబట్టి ఆవిడ క్యారెక్టర్ కూడా ఎప్పుడు సీరియస్ గా ఉంటుంది. మీరు ఇందాక చెప్తున్నాను నేను, సాధారణ గృహిణిలాగా ఆవిడ మామూలుగా ఉండదు ఎప్పుడు, అవును కొంచెం హైఫై లెవెల్లోనే ఉంటుంది. అయినా క్యారెక్టర్స్ హిట్ అవుతున్నాయి. అవును ఇప్పుడు చాలా కథల మిక్సింగ్ ఉంటే ఉండొచ్చు, అవును కానీ ఎక్కడో పన్ అనేది మిమ్మల్ని అలరిస్తుంది. అవును. అందులో వెంకటేష్ ఒక 25 నిమిషాలు అలరించడం. వెంకటేష్ కూడా మంచి మార్కెట్ ఉంది. అంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ మహిళలు, కామెడీ. ఫ్యామిలీ కామెడీ. దానికి తగ్గట్టు చిరంజీవి కూడా ఉంది, ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అవును యూత్ ఉంటారు, ఆయన ఫ్యాన్స్ ఉంటారు, అందరూ మిక్స్ అండ్ మ్యాచ్. అవును. సో అందుకని ఇవాళ ఈ సినిమా హిట్ అవడానికి ఒక కారణమైంది. అందుకే చెప్తున్నాను, ఎవ్వరూ కూడా ఎక్కడి నుంచో కథలు ఊడిపడతాయని అనుకోకర్లా. అవును. మన చుట్టూ ఉండేదాన్ని, తర్వాత పాత ట్రెడిషన్స్, పాత సంస్కృతి సంప్రదాయాలు, పాత వస్త్రధారణలు అవన్నీ తీసుకురండి. భాష గా మీద కూడా తీసుకురండి. మీరు దృష్టి పెట్టండి. అవును ముక్కలు ముక్కలు కాకుండా మామూలుగా మన ఇంట్లో అవును. మాట్లాడుకునే విధంగా పెట్టండి. సినిమా ఎందుకు హిట్ కాదు? అవును నిజమే మేడం. జనరల్ లాంగ్వేజ్ ఉన్నా కూడా అదొక మళ్ళీ డిఫరెంట్ గా దాన్ని Different కూడా గా చక్కగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక్కొక్క యాస తీసుకోండి, ఏమవ్వదు, చక్కగా హిట్ అవుతుంది. అవును. గోదావరి యాస తీసుకున్న హిట్ అవుతుంది. గోదావరి యాస పెట్టి మీరు మళ్ళీ అమ్మాయి ఆహార్యం మీరేగా పెడితే బాగుంది. బాగోదు. అవును దానికి తగ్గట్టే ఉంటుంది. నేను అవును. అంటున్నది అది. ఏ భాష అయినా ఉమ్. మీకు సంప్రదాయం అనేది పెద్దగా మారదు. అవును. కాబట్టి ఇంకొకటండి, ఈ మధ్య కాలంలో మనం సినిమాలు ఎక్కువ చూస్తే, తెలుగు సినిమాలు, మీకు తమిళ సినిమాలకి తెలుగు సినిమాలకి ఉండే తేడా ఏంటంటే, తమిళంలో పసుపు తాడు వేసేస్తాడు ఎంత ఎంత పెద్ద లావు హీరోయిన్ వేసేస్తాడు. అయినా. వీళ్ళు పసుపు తాడు తీసేసి ఈ మధ్యన సన్నగా నల్ల పూసలు కొత్తగా ఫ్యాషన్. అవును. ఇది ఇప్పుడు కాదు, మీరు కొంచెం గమనించండి. అమల సినిమాల్లో కూడా నేను చూసా, తర్వాత సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో చూసా. మీరు ఆ ట్రెండ్ తీసుకురాకండి. ఉమ్. తెలుగు సంప్రదాయాలు తెలుగు సంప్రదాయంగా ఉంచండి. తాళిబొట్టు ఎందుకు వేయరు మీరు? అవును కదా, పెళ్ళి అయితే తాళిబొట్టు ఉంటుంది కదా, అవి వేసుకోవడంలో ఒక అందం ఉంటుంది. అందం వస్తుంది కదా, అది ఆ సహజత్వం ఉంటుంది. అవును. ఇప్పుడు సావిత్రి వేసుకున్నా, ఎవరు వేసుకున్నా ఆ నల్ల పూసలు, ఆ మంగళసూత్రం అనేది ఎప్పుడు ఉండేది. బాపు గారి సినిమాల్లో పర్టికులర్ గా ఆ తాడు సూత్రం కనిపించేలాగా లైట్ ఆయన కాటన్ ఉంటాయి, శారీ, మెట్టలు కనిపిస్తాయి, మెట్టెలు పట్టీలు కనిపిస్తాయి, వాల్ కనిపిస్తాయి, జడ కనిపిస్తుంది. ఎంత అన్ని. అద్భుతంగా ఉంటుంది అదే అలా అంతలాగా మనం ఫీల్ వస్తుంది. అది అలా అని నేను అంటలే, కానీ మీకు ఎట్లా అంటే మనది కొద్ది గొప్ప ఉంచాలి కదా. మన తెలుగు వాళ్ళం అంటూ తెలుగు కాకుండా మిగతావన్నీ మనకు చూపించాల్సిన అవసరం ఏముంది? అవును. అది ట్రెండ్ కాదు. మీరు నార్త్ ఇండియన్స్ కోసం సినిమాలు తీయట్లేదుగా, నార్త్ ఇండియన్ హీరోయిన్స్ ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోకండి. అవును నిజమే మేడం. తెలుగులో ఇప్పుడు వాళ్ళు ఎంత దానికైనా వాళ్ళు రెడీగా ఉంటారు, దేనికైనా సిద్ధంగా ఉంటారు అనేది అలాంటి వద్దు అసలు. అవును. అంటే దాన్ని మీరు కల్చర్ చేయొద్దు. అది ఆ రకంగా చూసుకుంటే ఇవాళ అన్ని రకాలుగా మన శంకర వరప్రసాద్ గారు హిట్ అయింది. అందరికి సంక్రాంతి చుట్టం కింద వచ్చేసారు. వచ్చేసారు. సూపర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.